ఒక వ్యక్తి స్ప్రైట్ లో ఫ్లోరోసైడ్ పౌడర్ ని వేసి సమానంగా కలిసేలా కలిపాడు. తర్వాత జరిగినది నిజంగా మాయాజాలం లాంటిది. నీటిలో కనిపించే ఆ ద్రవంలో యూవీ లైట్ కింద ఒక్కసారిగా స్మైలీ ఫేస్ కనిపించింది. ఈ ఆలోచనతో పూర్తి పొందిన ఆ వ్యక్తి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. కోట్ల విలువైన ఒక పురాతన నాణెం తీసుకుని దాన్ని ఆ ద్రవంతో పూర్తిగా కప్పాడు. ఆ నాణెంను అనామకంగా నగరంలోని అతిపెద్ద మ్యూజియం కు క్యూరేటర్ కు పంపాడు. క్యూరేటర్ ఆ అరుదైన నాణెం అందుకున్నప్పుడు దాన్ని దగ్గరగా పరిశీలించడానికి చేత్తో తీసుకుంది. కానీ నాణెం తాకిన క్షణంలో ఆమె బెంజమిన్ జాగ్రత్తగా రూపొందించిన ఉచ్చులో పడిపోయిందని తెలియదు. ఆ తర్వాత బెంజమిన్ స్నేహితుడు రైలీ వీడియో కెమెరాతో మ్యూజియంలోకి ప్రవేశించాడు. షూటింగ్ చేస్తున్నట్లు నటించాడు. నిజానికి తను కెమెరాకి అమర్చిన లేజర్ తో డిస్ప్లే గ్లాస్ కింద ఉన్న హీట్ సెన్సార్ అలారం ను ట్రిగర్ చేశాడు. అలారం మోగగానే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పత్రం దొంగతనం నిరోధ వ్యవస్థ ద్వారా స్వయంచాలంగా భూగర్భ వాల్ట్ లోకి తరలించబడింది. అలారం విన్న క్యూరేటర్ వాల్ట్ వద్దకు పరిగెత్తి ఎంట్రన్స్ వద్ద కీప్యాడ్ లో కోడ్ నమోదు చేసి కానీ ఆమెకు తెలియకుండానే ఫ్లోరోసైడ్ పౌడర్ కు అంటుకుంది. క్యూరేటర్ వాల్ట్ లోపల ఉండగా రైలీ మ్యూజియం కంట్రోల్ రూమ్ లోకి చొరబడి సర్వేలెన్స్ కెమెరాను ఫ్రీజ్ చేశాడు. ఇంతలో బెంజమిన్ మెయింటెనెన్స్ వర్కర్ గా వేషం వేసి మ్యూజియం లోకి ప్రవేశించాడు. రెస్ట్ రూమ్ లో అతను సూట్ లోకి మారి ఆ సాయంత్రం ఈవెంట్ లో వచ్చిన ప్రముఖ అతిథిగా మారిపోయాడు. ఆ తర్వాత క్యూరేటర్ వైన్ గ్లాస్ అందించింది. క్యూరేటర్ వైన్ తాగుతుండగా బెంజమిన్ సునాయంగా ఆ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరూ చూడనప్పుడు మిగిలిన వైన్ ను పారేసి రెస్ట్ రూమ్ లోకి వెళ్ళాడు. అతను ఫింగర్ ప్రింట్ ఎక్స్ట్రాక్షన్ సొల్యూషన్ ను కాటన్ స్వాప్ పై వేసి గ్లాస్ తో పాటు సీల్డ్ బ్యాగ్ లో ఉంచాడు. ఒక నిమిషంలోనే గ్లాస్ పై ఫింగర్ ప్రింట్స్ స్పష్టంగా కనిపించాయి. బెంజమిన్ స్పెషల్ మైక్రో గ్లాసెస్ ధరించాడు. గ్లాస్ నుండి ఫింగర్ ప్రింట్స్ ను జాగ్రత్తగా తీసుకుని భూగర్భ వాల్ట్ కి వెళ్లే ఎలివేటర్ వద్దకు చేరుకున్నాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ తో ఎలివేటర్ కోడ్ ను అన్లాక్ చేశాడు. వాల్ట్ ఎంట్రన్స్ కు చేరుకుని ఫ్లోరోసైడ్ పౌడర్ తో కప్పబడిన కీబోర్డ్ అక్షరాలను రైలీ చెప్పాడు. రైలీ ఆ అక్షరాలను తన కంప్యూటర్ తో నమోదు చేసి వాల్ట్ పాస్వర్డ్ త్వరగా క్రాక్ చేశాడు. క్షణంలో బెంజమిన్ భారీ వాల్ట్ లోకి చేరాడు. ఒక క్షణంలో బెంజమిన్ భారీ వాల్ట్ డోర్ తెరిచాడు. సేఫ్ వద్దకు వెళ్లి తెల్లని గుడ్డును తీసి $50 లక్షల విలువైన డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ను ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు మ్యూజియం నుండి వెళ్ళిపోయాడు. అతనికి తెలియకుండా క్యూరేటర్ అతన్ని అడుగడుగు గమనించింది. అయినప్పటికీ ఆమె అతన్ని అడ్డుకోలేదు. ఎందుకంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వెనుక నిధి గురించి పురాణం నిజమో కాదో ఆమెకు కూడా తెలుసుకోవాలని ఉంది.